అందరికి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో బయట చూపిస్తా. I have this great story in the book about Amit Shah. ये तो अभी नहीं सीखा, उसने 1980s में सीखा है. He was contesting an election for college and the candidate against him was a woman. And the class had half women, half men. Now the worry was the women will all vote for the girl. What did they do? Pre-mobile age, they rang up all the women's parents and told them, don't send your daughters tomorrow to college. Tufan hone wala. There's going to be some trouble in the college. 30 women were absent. Amit Shah won by 10 or 12 votes. ये वहां से शुरू हुआ है. చూసిరు కదా, ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ అమిత్ షా గురించి ఏమంటున్నాడంటే, అమిత్ షా కాలేజ్ డేస్లోనే ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన మీద పోటీ చేసిన ఆమె మహిళ కావడం వల్ల ఆ రోజు సాయంత్రం ఆయన ఇంటికి పోయిన తర్వాత ఆ పోటీ చేసిన మహిళ కాకుండా ఇంక అందరు అమ్మాయిల వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి, రేపు వర్షం పడబోతుంది, మీ పిల్లల్ని కాలేజీ పంపించడం అనేది ప్రమాదం అని చెప్తాడంట. ఆడపిల్లల తల్లిదండ్రులు బేసిక్గా కొంచెం కేర్ఫుల్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరిని కాలేజీ పంపించకపోతే వచ్చిన అబ్బాయిల వరకు ఓట్లు వేస్తే అమిత్ షా ఎన్నికల్లో గెలిచిందనమాట. ఇది అమిత్ షా యొక్క రిగ్గింగ్ స్టోరీ. రిగ్గింగ్, పోల్ మేనేజ్మెంట్, తర్వాత ఎలక్షన్ బాడీస్ని మిస్యూజ్ చేయడం, నక్క తెలివితేటలు ఉపయోగించడం అనేది ఇవాళ స్టార్ట్ కాలేదు. వహాసే షురూ హువా.